అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో శ్రీ విద్యమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 128వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. ధన్యవాదాలు ఆచార్య వెంకటేశ్వర్లు గారికి. అలాగే సంస్కృతి సంపద ఛానల్ వీక్షకులందరికీ కూడా లలితా సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే అంశంలో ఆహ్వానం పలుకుతూ యథాపూర్వం మనం కొనసాగింది. విమర్శ రూపిణి విద్య వేదాది జగత్ ప్రసు అని వాళ్ళు చెప్తున్నారు. తల్లి యొక్క విశేషణం ఏమిటి అంటే విమర్శ రూపిణి అంటే ఏమిటి? ఆత్మకి పరమాత్మకి, అలాగే సూక్ష్మ లోకాలకి స్థూల లోకాలకి, వ్యక్త జగత్తుకు అవ్యక్త జగత్తుకు మధ్యలో ఉన్నటువంటి భేదాన్ని తెలుసుకునేటువంటి వివేచనని కలిగించేటటువంటిది విమర్శ రూపిణి అంటే అర్థం. అంటే వ్యక్తావ్యక్త జగత్తుల యొక్క మధ్యన ఉన్నటువంటి అంతరాన్ని తెలుసుకోగలిగేటువంటి శక్తిని విమర్శ అంటారు. అటువంటి విమర్శ రూపిణి ఎవరు అంటే శ్రీ లలితా పరావతారిక అని మనం చెప్పుకోవాలి. అటువంటిది అమ్మవారిని అందుకే విద్య అంటాం. అంటే ఏది అయితే తెలియబడే తెలుసుకునేవాడు ఇద్దరు ఉంటారు ఎప్పుడు. కాబట్టి ఏది తెలుసుకోవలసిన విషయం ఉందో దాన్ని విద్య అంటారు అనమాట. అంటే పరమాణువు నుంచి మహత్ వరకు, అణోరణీయాన్ మహతో మహీయాన్, ఆత్మ నుంచి పరమాత్మ వరకు ఏ విషయం అయితే తెలుసుకోవలసినటువంటిది అని మనకి బ్రహ్మర్షులు బ్రహ్మవేత్తలు చెప్పారో దాన్ని విద్య అంటారు అనమాట. కాబట్టి అమ్మ విద్యాస్వరూపిణి సాక్షాత్ అని మనం చెప్పుకుంటాం. అంతేకాదు ఆవిడ వియదాది జగత్ ప్రసు. వియదాది అంటే ఈ పంచభూతములు, వియత్ ప్లస్ ఆది. వియత్ అంటే ఆకాశం మొదలైన, అంటే పృథ్వీ ఆపస్ తేజో వాయురాకాశములకు వాటితో కూడి ఉన్నటువంటి ఈ జగత్తుకు సృష్టించినటువంటి తల్లి. ప్రసు అంటే సృజించినది, చక్కగా నిర్మించినటువంటిది. కాబట్టి పంచభూతములతో కూడి ఉన్నటువంటి జగత్తును చక్కగా సృజించినటువంటి తల్లి, సృష్టించినటువంటి తల్లి ఎవరు అంటే శ్రీమాత. అక్కడ విషయం ఏమిటంటే తెలుసుకునేవాడు జ్ఞాత, మనం తెలియబడేది ప్రపంచం. కాబట్టి ఈ తెలుసుకునేవాడికి తెలియబడేటువంటి ప్రపంచానికి మధ్యలో పంచభూతములైనటువంటి పొరలను ఏర్పాటు చేసి అమ్మవారు ఏం చేస్తుందంటే మనని స్థూలమైనటువంటి భూతత్వం నుంచి సూక్ష్మమైనటువంటి ఆకాశ తత్వం వరకు ఉన్నటువంటి ఒక్కొక్క పొర తొలగించుకుంటూ వెళితే ఆ తర్వాత ఉన్నటువంటిదే అమ్మ. కాబట్టి పరబ్రహ్మ తత్వం, పరబ్రహ్మ స్వరూపిణి. ఈ మార్గం తప్ప మరో మార్గం లేదు పరబ్రహ్మని చేరడానికి. అందువలన ఆవిడ వేదాది జగత్ప్రసు. ఈ ఆకాశంతో కూడి ఉన్నటువంటి పంచభూతములనే కాకుండా ఈ మొత్తం సృష్టిని సృష్టించినటువంటి చక్కగా అంటంలో ఉద్దేశం ఏమిటి అంటే ఎటువంటి లోటుపాట్లు లోపాలు లేకుండా అన్నమాట, దోషరహితంగా. అలాంటి తల్లి అమ్మవారు ఆ రకంగా సృష్టించి ఆమె మొట్టమొదట ఆ సృష్టిని మనకి అవగాహన కావడానికి ఏం చేస్తుందంటే మనలో ఉన్నటువంటి మానసికమైనటువంటి శారీరకమైనటువంటి దోషాలు సర్వవ్యాధి ప్రశమని అని మనం చెప్పుకుంటాం. శారీరక పరమైనటువంటి బాధలని వ్యాధులు అంటారు. అలా కాకుండా
మానసిక పరమైనటువంటి బాధలు కూడా ఉంటాయి. ఈర్ష్య వలనో, ద్వేషం వలనో, కోపం వలనో, రాగం వలనో. కాబట్టి వీటి వల్ల మనస్సు అనేది సంక్షుభితం అవుతుంది అనమాట. అలా మనసుకు కలిగేటువంటి బాధనే ఆది అంటారు. అంటే మనసుకు సంబంధించినటువంటి బాధని ఆది అంటారు. శరీరానికి సంబంధించినటువంటి బాధని వ్యాధి అంటారు. ఈ ఆధులు వ్యాధులు ఏవొచ్చినా సరే సర్వవ్యాధి ప్రశమని, అటువంటి అన్ని రకాలైనటువంటి రుగ్మతలని తొలగించేటువంటి తల్లి. మనసుకు వచ్చినటువంటి బాధలనే అవరోగములు అంటారు. మానసికమైనటువంటి చింతలు, మదిలో చింతలు, మైలలు, మణుగులు అంటారు అన్నమాచార్యులు వారు. మనస్సులో చింతలు ఏంటంటే మణుగుల కొద్దీ ఉంటాయి. ఈ చింతలన్నింటినీ కూడా ఓనడిపి మనని సమ్యక్ మార్గంలో, జ్ఞాన మార్గంలో నడిపించేటువంటి తల్లి కాబట్టి అమ్మ సర్వవ్యాధి ప్రశమని. అంతేకాకుండా సర్వ మృత్యు నివారిణి. మృత్యు ఒకటే కదా, దేహానికి సంబంధించినటువంటిది మృత్యు ఒకటే. జన్మ దేహానికి ఒకటే. ప్రతి జన్మ తరువాత మృత్యువు ఒక్కటే. అంటే జన్మించిన ప్రతి జీవికి కూడా మృత్యువు ఒక్కటే, ఒక్కసారే వస్తుంది. కానీ సర్వ మృత్యు నివారిణి అండంలో ఉద్దేశం ఏమిటి అంటే, మనం అనేకమైన భయాలతో జీవితాన్ని గడుపుతూ ఉంటాం అన్నమాట. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః సంసార సాగరం దుఃఖం, తస్మాత్ జాగృత జాగృత అంట. పుట్టడమే ఓ పెద్ద దుఃఖం. జర, ఈ వ్యాధులు బోల్డ్ అని ఉంటాయి రోగాలు, వాటి వల్ల మళ్ళీ దుఃఖం. జాయా దుఃఖం, దానిలో మళ్ళీ సంసారంలో దిగి పెళ్లి చేసుకుంటాం కాబట్టి సంసార బాధలు. అది పునః పునః అవి మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి. ఆమ్రేడితాలు అన్నమాట, తిరిగి తిరిగి వచ్చేవి. మనకు ఒక కవి గారు చెప్పినట్లు అప్పులు పిల్లలు ఆమ్రేడితాలు, జీతాల్లో ఇంక్రిమెంట్లు విసర్గలు. అంటే 00 అనమాట. ఇంక్రిమెంట్స్ అనేవి జీతాల్లో ఉండవు. ఓ తెలుగు మాస్టర్ పాట ఆయన బాధ ఆయన చెప్తారు. అప్పులు పిల్లలు మాత్రం ఆమ్రేడితాలు. ఆమ్రేడితం అంటే ఆమ్రేడి సంధి అంటే ఏమిటో తెలియాలి. ఆమ్రేడితంబు పరంబగనప్పుడు సంధి తరచుగా ఆహా ప్లస్ ఆహా, ఆహాహా, ఓహో ప్లస్ ఓహో, ఓహో. ఇక్కడ విశేషం ఏమిటి అంటే అప్పులు మళ్ళీ మళ్ళీ అవుతుంటాయి, మనం చేస్తాం. పిల్లలు మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటారు. కాబట్టి పిల్లలు పుట్టడానికి, అప్పులు పుట్టడానికి ఎక్కడ మధ్యలో అంతరం అనేది కానీ ఆటంకం అనేది కానీ ఉండదు. అవి కంటిన్యూ అవుతుంటాయి. మరి జీతాలు అంటే అది పూర్ణానుస్వారం. ఇలా ఇవన్నీ మనకు కలిగేటువంటి ఈతి బాధలు, వాటినే ఆధులు అంటారు. మానసికమైనటువంటి చింతనలు అన్నమాట. అలాంటి వాటి వల్ల మనం చనిపోతున్నాం. అప్పుడు వాడు వస్తాడంటే భయం, బాబు చచ్చిపోయాం వాడు వస్తాడు. ఒక రోజు నీళ్లు రావేమో అని అనౌన్స్ చేశారు గవర్నమెంట్, రేపటి నుంచి రేపు నీళ్లు మీకు సప్లై జరగదు, ఎక్కడో రిపేర్ అయింది అన్నాడు అనుకోండి. అయ్యో బాబోయ్ అని దానికి వచ్చావు. కరెంటు పోతే అయ్యో బాబోయ్ కరెంట్ పోయిందా ఎలా. ఇలా ప్రతి ఒక్కదానికి చస్తూ బతుకుతూ ఉంటాం. కాబట్టి ఇటువంటి వృత్తి భయాలు, ఇలాంటి భీతి, భయం కాదు, భీతి. రేపు ఇది ఇది దాట మనం వెళ్ళగలమా అనేటువంటి భయం. కరోనా వచ్చింది చూసారా, కరోనా దాటుకుని మనం అసలు వెళ్ళగలమా, మళ్ళీ మాస్క్ లేకుండా ముఖానికి గుడ్డ కట్టుకోకుండా బయట సంచరించగలమా అన్నంత భయం ఏర్పడింది. ఏమైంది, శ్రావణ మేఘంలా కరోనా వచ్చింది వెళ్ళింది.
దుర్భాగ్యులు కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా కర్మఫలం అనుభవించవలసిన వాళ్ళు ఇంకా ఉన్నారు. పుణ్యాత్మలు జీవించున్నారు. విశేషం ఏమిటి అంటే, ఏదైనా ఒక విపత్తు వచ్చినప్పుడు ఇంతటితో జీవితం అయిపోతుందేమో, ఇంతటితో సృష్టి అర్థమైపోతుందేమో అన్నంత బాధ కలుగుతుంది. అది మృత్యుతో సమానం. శరీరాన్ని విడిచిపెట్టేటువంటి మృత్యు అనేది ఒకటే. కానీ ఇలాంటి వాటి వల్ల సామాన్య మానవుడు ఏంటంటే ప్రతిరోజు చస్తూ బతుకుతూనే ఉంటాడు. అలాంటి భీతిని తొలగించి, అటువంటి మృత్యు భయాలను తొలగించి మనల్ని విరామయమైనటువంటి ఆనంద లోకాలకు తరలించేది అమ్మవారు అన్నమాట. అలాంటి తల్లి అగ్రగణ్య అచింత్య రూప. ఎందుకు అగ్రగణ్య అంటే, భక్తుల పాలిట వరాలు ఇవ్వడంలో, భక్తులని ఆదుకొనడంలో అగ్రగణ్య, నెంబర్ 1. అంతేకాదు, ఈ సృష్టి ప్రళయం అయిపోయినప్పుడు ప్రకృష్టమైన లయం అంటే సృష్టి ఎక్కడి నుంచి వచ్చిందో అందులోనికి విలీనమైపోయినప్పుడు ఆ యొక్క మృత్యు తాండవానికి అతీతంగా ఉండి సాక్షిని, మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని. కాబట్టి అటువంటి మహాతాండవం అనేది పరమేశ్వరుడు చేసినప్పుడు దానికి సాక్షినిగా ఉండేది. కాబట్టి ఈ నివాసములు ఇరువురు కూడా తాము సృష్టి చేస్తూ సృష్టికి అతీతంగా ఉంటూ తాము సృష్టించినటువంటి సృష్టిని తమలోనికే ఐక్యం చేసుకుంటూ మళ్ళీ సంకల్పించి మళ్ళీ సృష్టి చేస్తూ యథా పూర్వమకల్పయన్న, మళ్ళీ ముందు ఎలాగైతే సృష్టించారో అదే విధంగా మళ్ళీ సృష్టిని ప్రారంభిస్తారు శివాసులు ఇరువురు. కాబట్టి వారు ఆదిదంపతులు. ఆ రకంగా యథాపూర్వం అకల్పయన్, మళ్ళీ ఇంతకు ముందు సృష్టి ఎలా జరిగిందో మళ్ళీ అలా కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, సంవత్సరాలు ఎలా గడుస్తున్నాయో, నెలలు ఎలా గడుస్తున్నాయో, రోజులు ఎలా గడుస్తున్నాయో అలాగే వాళ్ళు కూడా గడుస్తారు. కాబట్టి ఈ చక్రం అనేది నడుస్తూ ఉంటుంది. సృష్టి అంతంలో ఈ సృష్టించినటువంటి సృష్టి అంతా కూడా మళ్ళీ ఎక్కడి నుంచి బయలుదేరిందో అక్కడికి లోపలికి మళ్ళీ తీసుకోబడుతుంది, కలిపేయబడుతుంది అన్నమాట. అప్పుడు అమ్మవారు సాక్షిగా నిలబడి వీటికి అన్నిటికీ కూడా అతీతంగా ఉంటుందన్నమాట. అందువలన అమ్మవారు అగ్రగణ్య. అంతేకాదు, అగ్రగణ్య అని ఎందుకన్నారంటే, సుషుమ్నా మార్గం నుండి మూలాధార చక్రానికి ప్రయాణం చేసినటువంటి కుండలిని శక్తి సహస్రారంలో చేరినప్పుడు అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని చేరుకోవడం అంటారు. కాబట్టి ఆవిడ అగ్రగణ్య అంటే అత్యంత ఉన్నతమైనటువంటి సహస్రార చక్రంలో నివసించేటువంటి తల్లి అని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా తైత్రీయంలో ఇదే చెప్పబడింది మాట. అహమస్మి ప్రథమజా ఋతాస్య, అహమస్మి ప్రథమజా ఋతాస్య అని చెప్పబడింది. నేనే ప్రథమజ, అందరికన్నా ముందు పుట్టిన దాన్ని, అందరికన్నా అతీతమైన దాన్ని. కాబట్టి వయోవస్థ వివర్జిత అనే నామం ఒకసారి ఇక్కడ స్మరించుకోవాలి. ఆమెకి వయోవస్థలు లేవు, వివర్జిత అంటే వాటికి అతీతమైనటువంటిది అన్నమాట. కాబట్టి అమ్మవారు అగ్రగణ్య. అటువంటి అమ్మవారు సృష్టికి మూలమై జీవనానికి నాంది అయి వెలుగొందుతూ ఉంటుందన్నమాట. అటువంటి అమ్మవారు ఎటువంటిది అని మనం ఆలోచించామనుకోండి, ఆలోచనకి అందనటువంటిది అచింత్య రూప. మనం ఎంత ఆలోచిస్తూ ఉంటే అమ్మవారు అంత మనకి దొరకకుండా వెళ్ళిపోతుంది. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఈ విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి.
మనం బహిర్ముఖంగా అమ్మవారిని వివేచన చేస్తూ మనం వితర్కిస్తూ అమ్మవారిని పట్టుకుందామని ఎంత ప్రయత్నించా అమ్మవారి దొరకదు. అంతర్ముఖులమై సాధన చేసినప్పుడు, జ్ఞానమగ్నులం అయినప్పుడు అప్పుడు అమ్మవారు మన అనుగ్రహించే అవకాశం ఉన్నది. ఇప్పుడు మన ధ్యానం అనేది సమ్యక్ జ్ఞానం అయినప్పుడు, జ్ఞానంతో కూడుకుని ఉన్నప్పుడు. కాబట్టి చింతన చేయడం ప్రారంభిస్తే చింతన చేసేవాడు, చింతన చేయబడేది రెండు వేరువేరుగా ఉంటాయి. అసలు చింతన మానేస్తే ధ్యాన ధ్యేయ ధ్యాతృరూప ఈ నామం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ధ్యానము అమ్మవారే, ధ్యేయము అమ్మవారే, ధ్యాతృ ధ్యానం చేసేవాడు కూడా అమ్మవారే. అందుకని అమ్మవారి తత్వం పూర్తిగా అవగాహన అయ్యేటువంటిది ఏమీ కాదు. అంత సులువైన విషయం ఏం కాదు. కాబట్టి నాయమాత్మ ప్రవచనే నలభ్య. కాబట్టి ప్రవచనాల వల్ల, నిర్వచనాల వల్ల, మహిమల్ని చదవడం వల్ల, తెలుసుకోవడం వల్ల దొరికేటువంటిది కాదు. అనుభవం ద్వారా మాత్రమే. అనుభవైక వైద్యమైనటువంటి తల్లి. అందువల్ల ఎలా ఉండాలి అంటే చింతన ద్వారా తెలుసుకున్నటకు అలవక్కానిది. మన మనస్సులోనే అమ్మవారిని మనం పట్టుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. అటువంటి అమ్మవారు ఏం చేస్తుందంటే కలి కల్మషనాశిని. నిర్మలమైనటువంటి మనస్సులో మనం సాధన చేసేటప్పుడు కలి కల్మషములు, కలియుగము వలన కలిగినటువంటి దోషం, మానసికమైనవి, శారీరకమైనవి, వాటిని తొలగించేది అని ఒక అర్థం. అంతేకాదు మాయ, కలి అంటే మాయ అని అర్థం చెప్పుకుంటే మాయా సంబంధమైనటువంటి అజ్ఞాన అంధకారాన్ని పోగొట్టేటువంటి జ్ఞాన ప్రకాశిక అమ్మవారు అని మనం చెప్పుకోవాలి. అంటే కలి కల్మష నాశిని. కలి కల్మషలు అనేవి, కల్మషములు అనేవి హర్షట్ వర్గాలు. కామక్రోధ లోపమోహ మనం ఆశ్చర్యాలటి కలియుగం వల్ల కలి పురుషుని ప్రభావం వల్ల కలిగేటువంటి. కాబట్టి ఇటువంటి దోషాలన్నీ కూడా నాశిని, నశింపజేసేది. అటువంటి తల్లి ఎవరు? కాత్యాయని. పండాసురాది అజ్ఞాన భావన. పండాసురుడు అంటేనే అజ్ఞానానికి రూపం, సింబల్ వాడు. అంటే వాడు బ్రాండ్ అంబాసిడర్ అనమాట అజ్ఞానానికి. అలాంటి అజ్ఞాన భావాల్ని సంస్కరించి పరిష్కరించడం కోసం సమిష్టి రూపంగా చిలకిరి కొండలోంచి ఉద్భవించినటువంటి తల్లి కాత్యాయని దేవి అన్నమాట. ఆమె అమిత తేజస్వరూపిణి, అత్యంత శక్తిమంతురాలు. అందువలన కతుని ఆశ్రమంలో, కతుడు అనేటువంటి మునిపుంగవన ఆశ్రమంలో పెరిగింది కాబట్టి కాత్యాయని అని కూడా అంటారు. కాత్యాయని కాలహంత్రి. కాలమును కూడా నియంత్రించేది. మృత్యువును కూడా. కాలం అంటే మృత్యువు, కాలం అంటే సమయము అనే రెండు అర్థాలు తీసుకోవచ్చు. సమయమును నియంత్రించేది లేదా నడిపించేది నయతి. కాబట్టి నయతి అంటే నడిపించుట. కాబట్టి కాలమును నడిపించే తల్లి, కాలమును నియంత్రించే తల్లి. అలాగే కాలుడు అంటే యమధర్మరాజుని తీసుకున్నట్లయితే మృత్యువును కూడా నియంత్రించేటువంటి తల్లి అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి అమ్మవారు మృత్యువుకు కూడా మృత్యువు అనేది. కాబట్టి మృత్యువు విలయకాలంలో, ప్రళయకాలంలో విహరిస్తూ ఉన్నప్పుడు, వీరవిహారం చేస్తున్నప్పుడు ఆ మృత్యువు అందకుండా అతీతంగా తాను సాక్షినిగా ఉండి నిలబడేది. కాలహంత్రి. సృష్టికర్త సృష్టి ఎలా చేస్తున్నాడో తెలుసుకునేందుకు ఉదాహరణగా మనం చెప్పుకున్నట్లయితే ఎలా ఈ సృష్టి అంతా జరుగుతుంది అంటే మనకి స్వప్నం, కళ. మనం రాత్రి పడుకున్నాం, కలగన్నాం. కళలో అనేకమైనటువంటి పాత్రలు మనం సృష్టించుకున్నాం. అవి మన బుర్రలోంచి, అంటే మన బుద్ధిలోంచి సృష్టించబడినటువంటి పాత్రలే కదా. కళని చక్కగా మనం వీక్షిస్తాం. తెలివి వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఈ కళలో ఉన్న పాత్రలు, కళ మొత్తం భావన అంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోతుందండి? మనలోనికి అయిపోయి, మనలో కలిసిపోయి ఆ కళకి మూలాధారం ఎవరు? మనమే కదా. మనమే మిగులుతాం. కళ కన్నవాడే మిగులుతాడు. అలాగే ఈ ప్రపంచం అంతా కూడా
ఆ పరమేశ్వరుల యొక్క కళ, స్వప్నం అనుకుంటే వాళ్ళు కంటున్న కళ మన జీవితం. వాళ్ళు అందులోంచి బయటకు వచ్చారనుకోండి స్వప్నంలోంచి, అప్పుడు ఈ స్వప్న జగత్ అంతా ఏమవుతుంది, మరల వాళ్ళలోనే లీనమైపోతుంది, వాళ్ళే మిగులుతారు. కాబట్టి ఈ రకంగా మనం అర్థం చేసుకుంటే అమ్మవారు కాలహంత్రి, కాలమును హరించున్నది అంటే అర్థం ఏమిటో మనకి అర్థం అవుతుంది. అంతేకాదు కమలాక్ష నిషేవిత, కమలాక్షుడు అంటే విష్ణుమూర్తి చేత విశేషంగా సేవించబడేది, చక్కగా పూజింపబడేది. ఎప్పుడు దేవదానవులు క్షీరసాగర మథనం చేసిన తర్వాత, కాలాహార భక్షణం జరిగిపోయిన తర్వాత మళ్ళీ పాల సముద్రాన్ని మతిస్తే అందులోంచి అమృతం వచ్చింది. అలా అమృతం వచ్చినంత వరకు బానే ఉంది. నాకు కావాలంటే నాకు కావాలని రాక్షసులు దేవతలు కూడా ఒకరితో ఒకరు కలహించారు, ఘర్షణ పడ్డారు. వీళ్ళని మరి ఈ తగు తీర్చేది ఎవరు? అందుకని అప్పుడు విష్ణుమూర్తి, హరి అయినటువంటి విష్ణుమూర్తి అమ్మవారి బీజమైనటువంటి ఈ అనేటువంటి దాన్ని జపించి హరి ఈ బీజ జపంతో హ్రీం గా మారిపోయాడు. ఆ హ్రీంకార స్వరూపమే జగన్మోహిని అవతారం. ఇది అసలైనటువంటి తత్వజ్ఞానం. జగన్మోహిని అవతారానికి అసలు అర్థం ఇది. ఆ రకంగా జగన్మోహిని అవతారం ఎత్తినటువంటి హరి ఎవరు అంటే అమ్మవారే. అమ్మవారి యొక్క బీజాక్షరాన్నే జపించి హరి జగన్మోహిని అయ్యాడు అన్నమాట. అందువలన ఇక్కడ ఆ రకంగా శ్రీహరి చేత ఆరాధింపబడినది కమలాక్షని సేవిత. అంతేకాదు కమలాక్షులు అంటే పద్మములు వంటి ముఖములు కలిగినటువంటి స్త్రీలు, అంటే పుణ్య స్త్రీల చేత చక్కగా అర్చింపబడేది అని అర్థం. సువాసిన్యర్చన ప్రీత, ఆ నామం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. సువాసినుల చేత అర్చించుటందు ప్రీతి కలిగిన, వాళ్ళ అర్చనలచే ప్రీతి ఉంటున్నది, అలా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు లలితా సహస్రనామంలోనే మనకి మళ్ళీ 2 నామాలు ఉన్నాయి. బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్కృత వైభవ, అలాగే హరి బ్రహ్మేంద్ర సేవిత, ఈ నామాలు ఉన్నాయి. కాబట్టి హరిహరాదులు, బ్రహ్మ దేవతలు మొదలైన వారు అందరూ కూడా అమ్మవారిని సేవించిన వారే. అమ్మవారిని సేవించి వారి వారి యొక్క శక్తులని మరింత పెంపొందింప చేసుకుంటూ ఉంటారన్నమాట. అందువలన కమలం అంటే పద్మము అంటే అక్షము లేదా ఇరుసు అనే అర్థంలో కానీ చెప్పుకున్నట్లయితే, సహస్రారం నుంచి మూలాధారం వరకు ఉన్నటువంటివి పద్మాలు. షట్చక్రాలని పద్మముల కింద సంకేతిస్తే, వీటి మధ్యలో సుషుమ్నా మార్గం ద్వారా విశేషంగా సేవింపబడేది అని కూడా ఈ కమలాక్ష నిషేవిత అనేటువంటి పదానికి మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే కమల అంటే లక్ష్మీదేవి అనే అర్థంలో కానీ చెప్పుకున్నట్లయితే మూల ప్రకృతి అవ్యక్త, ఇక్కడ మూల ప్రకృతి లక్ష్మీదేవే కదా. లక్ష్మీదేవికి మనం స్తుతించినప్పుడు ఓం ప్రకృతి అయిన మహా, ఓం వికృతి అయిన మహా అని మనం పూజ చేస్తాం కదా. కాబట్టి ప్రకృతి స్వరూపిణి ఎవరు అంటే సాక్షాత్ లక్ష్మీయే. అందువలన ఆ లక్ష్మీ స్వరూపముకి కారణం ఎవరు అంటే అమ్మయే. కమల కోటి సేవిత, కోటి మంది మహాలక్ష్ముల చేత అంటే అనేక మంది మహాలక్ష్ముల చేత సేవింపబడేది. అంతేకాదు సచామర రమావాణి సభ్య దక్షిణ సేవిత, చామరం పట్టుకొని సరస్వతీదేవి ఒక పక్క, లక్ష్మీదేవి ఒక పక్క, సభ్య దక్షిణ రమావాణి, కుడి పక్క లక్ష్మీదేవి, ఎడం పక్క సరస్వతీదేవి అమ్మవారికి సేవ చేస్తూ దేవి భాగవతం. దేవి యొక్క వైభవాన్ని వర్ణించబడలేదు. లలితా సహస్రనామంలో చెప్పబడినటువంటి నామం ఇదే. కాబట్టి ఇలా జీవుల రూపంలో సంపూర్ణంగా భక్తితో
పడేది లేదా కొలువబడేది అమ్మవారు అని మనం చెప్పుకుంటాం అన్నమాట. కమలాక్షని సేవిత అని. అటువంటి అమ్మవారు తాంబూలం రాడికి కుసుమ ప్రభా. అమ్మవారు ఏంటంటే కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర ఆ నామం కూడా ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి మనం. కర్పూర వీటి ఆమోదం అంటే ఇక్కడ వాసి ఆనందాన్ని కలిగించే కర్పూరము వేసినటువంటి తాంబూలం అమ్మవారు వేసుకుంటుంది. కాబట్టి అటువంటి తాంబూలము ఉన్నటువంటి ముఖము కలిగినటువంటి, తాంబూలం నమలుతూ ఉన్నటువంటి నోరు కలిగినటువంటి తల్లి అని మనం చెప్పుకో. తాంబూల పూరిత ముఖి అంటే నిఖిలేశ్వరి నామ వరకు ధ్యానంలో భావన చేసుకోవడానికి అమ్మవారి కొన్ని లక్షణాలు మనకి తాంబూల పూరిత ముఖి దగ్గర నుంచి మళ్ళీ నిఖిలేశ్వరి నామం వచ్చేటంత వరకు అమ్మవారి యొక్క లక్షణాలనే ఇక్కడ వర్ణిస్తారు. ఇక్కడ నుంచి అమ్మవారి యొక్క రూపవర్ణనే లక్షణ వర్ణ. కాబట్టి తాంబూల చర్వణం కేవలం పెదవులు ఎర్రగా ఉన్నాయి చూడండి అని చెప్పడం కోసం చేసేటువంటివి కావు. కృత్రిమమైనటువంటి రసాయన పూతలు, లిప్స్టిక్స్ రాసుకుంటే ఏమవుతుంది? పెదవులు పాడవుతుంది. కానీ తాంబూల చర్వణం వలన పెదవులు పాడవో. దానివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయంటే జీర్ణశక్తి పెరుగుతుంది. సున్నం అందులో వేస్తారు కాబట్టి దాని ప్రభావం వల్ల దుర్గంధం నశిస్తుంది, సూక్ష్మక్రిములు నశిస్తాయి. కాబట్టి అంతేకాదు చుట్టుపక్కల వారికి సమ్యక్ పరిమళం అనేది వ్యాపిస్తుంది. అందుకే ఏంటంటే కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర అమ్మవారు వేసుకున్నటువంటి తాంబూలం యొక్క సువాసనలు దిగంతాల వరకు వ్యాపించి అందరినీ ఆకర్షించేటట్టు ఉన్నాయన్నమాట. అలా చెప్పడం అది తాంబూల పూరిత ముఖి మండలంలో దేశం అనమాట. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. స్వస్తి. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ బాలమురళి గారికి ధన్యవాదాలు.